ఆగస్టు 1 టెన్షన్. జీతాలు, పెన్షన్ల కష్టాలు. ఏం జరుగుతోంది? ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ అలా పెట్టుకొని ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. ఆగస్టు 1 టెన్షన్. జీతాలు, పెన్షన్ల కష్టాలు. ఏం జరుగుతుంది? ఇక్కడ మనం చూసినట్లయితే ఏపీలో ఆర్థిక పరిస్థితి కొత్త ప్రభుత్వం మనకైతే టెన్షన్ పెంచుతుందండి. ప్రతి నెల 1వ తేదీ వస్తుందంటే భారంగా మారుతోంది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లతో పాటుగా 67 లక్షల మందికైతే ఇక్కడ సామాజిక పెన్షన్ల పంపిణీ కూడా ప్రతి నెల 1వ తేదీనే అందించాల్సి ఉందండి. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం మనకైతే ఇప్పటికే పలు మార్పులు కూడా ఆర్బీఐ వద్ద సెక్యూరిటీల వేలంలో ప్రతి మంగళవారం 2 లేదా 3 వేల కోట్లు సమీకరిస్తుందండి. ఇక మరో 3 రోజుల్లో 1వ తేదీ వస్తుండడంతో మళ్ళీ ఆందోళన అయితే కనిపిస్తుందండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆర్థిక కష్టాలతో ఏపీ ప్రభుత్వం ఇంకా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు మొదలుపెట్టలేదండి. గత ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన సామాజిక పెన్షన్లు మనకైతే మాత్రం క్రమం తప్పకుండా వాలంటీర్ ద్వారా మనకైతే లబ్ధిదారులకైతే ఇంటి వద్దకు అందించేది. ఇంకా అదేవిధంగా ఉద్యోగులు జీతాలు మాత్రం ఆలస్యం అయ్యేవి. ఎన్నికల్లో వైసీపీకి ఓటమికి అయితే ఉద్యోగుల అంశం కూడా ఒక ప్రధాన కారణం అండి. దీంతో చంద్రబాబు అధికారంలోకి వస్తూనే ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఉద్యోగాలకైతే ఇవ్వాలని ప్రత్యేకం మనకైతే తీసుకోవడం జరిగిందండి. అధికారంలోకి వచ్చే సమయానికి 7,000 కోట్ల ఖజానాలో ఉండడంతో జూలై 1 చెల్లింపుకైతే ఇబ్బంది అయితే కాలేదని చెప్పుకోవచ్చండి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఆగస్టు 1 చెల్లింపులు అయితే రాబోతున్నాయి కాబట్టి 4,000కు పెరిగిన పెన్షన్లతో పాటు 3 నెలల బకాయిలు, ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల తొలి జూలై 1, 2 తేదీలో మనకి జమ చేశారండి. ఆ సమయంలో ఆర్బీఐ నుంచి కొంత మొత్తం మనకి రుణం సేకరించారు. ఇక రేపు మంగళవారం ఏపీ ప్రభుత్వం ఆర్బీఐ నుంచి 3,000 కోట్ల రూపాయలు మనకైతే రుణాన్ని అయితే సేకరణ ఇండెంట్ పెట్టిందండి. ఆగస్టు 1న ఉద్యోగుల వేతనాలు, సామాజిక పెన్షన్ల కోసం ముందు నుంచే నిధులను సమీకరించాల్సిన పరిస్థితి ఏర్పడిందండి. సామాజిక పెన్షన్లో 4,000తో పాటుగా పెన్షన్లు అన్నిటి కూడా మనకైతే కేటగిరీల మొత్తాన్ని మనకైతే ప్రభుత్వం పెంచిందండి. ఆర్బీఐ నుంచి రుణం చూసినట్లయితే ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం దాదాపు 5,000 కోట్లు మనకైతే అవసరమని అధికారులే చెబుతున్నారండి. ప్రస్తుతం ఖజానాలో ఉన్న నిధుల సామాజిక పెన్షన్లు మాత్రమే సరిపోతాయని, ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లకైతే సొమ్ము లేదని మనకైతే అంటున్నారు. ఆర్బీఐ నుంచి సమీకరిస్తున్న నిధులతో ఆగస్టు నెలలో కూడా సామాజిక భద్రత పెన్షన్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు ఒకేసారి అందించి వెసులుబాటు మనకైతే కలగనుందండి. అయితే ప్రతి నెల ఇదే రకంగా 1వ తేదీ పెన్షన్ మరికొన్ని నెలలు మనకైతే కొత్త ప్రభుత్వానికైతే తప్పేలా లేదని చెప్పుకోవచ్చండి. ఈ ప్రకారంగా ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.